ఆనంద్ థియేటర్ బేగంపేట్ సింధీ కాలనీలో వెస్లీ పీజీ కాలేజీ ఎదురుగా ఉండే ఈ థియేటర్ను 1980లో నిర్మించారు. ఈ థియేటర్ హిందీ చిత్రాలకు ప్రసిద్ధి, ఇంగ్లీష్ చిత్రాలు కూడా ఎక్కువగానే ఆడేవి. ఈ థియేటర్ను సంగీత్ థియేటర్కు కజిన్ లాంటిది అనేవారు. ఈ థియేటర్లో దిల్ వాలే దుల్హనియా లే జాయేంగే చిత్రం 25 వారాలు ఆడిందని చెప్తారు. ఎంతో మందికి ఎన్నో జ్ఞాపకాలను అందించిన ఈ థియేటర్ 2007లో మూసివేయబడి 2012లో శాశ్వతంగా కూల్చివేయబడింది. ఇప్పుడు ఆ ప్రాంతంలో ఒక కమర్షియల్ కట్టడం ఏర్పడింది. సంగం థియేటర్ 60వ దశకంలో ఆర్టీసీ క్రాస్ రోడ్లో నిర్మించిన ఈ థియేటర్ తెలుగు చిత్రాలకు ప్రసిద్ధి. ఎన్నో విజయవంతమైన చిత్రాలు ఈ థియేటర్లో ప్రదర్శించబడ్డాయి. 2001లో శ్రీ మయూరి 70mm ఏసీ థియేటర్గా రూపాంతరం చెందింది. 5 దశాబ్దాలుగా వినోదాన్ని అందించిన ఈ థియేటర్ 2020లో మూతపడింది. ఆ తర్వాత పూర్తిగా నేలమట్టం చేశారు. ప్రస్తుతం అక్కడ ఒక హాస్పిటల్ ఏర్పడుతుంది. అంబా థియేటర్ 70వ దశకంలో మెహదీపట్నంలో నిర్మించిన 70mm ఏసీ థియేటర్ ఇది. 40 ఏళ్లుగా ప్రేక్షకులను అలరించిన ఈ థియేటర్ 2020లో మూతపడి ఆ తర్వాత నేలమట్టమైంది. గెలాక్సీ 70mm ఏసీ టోలీ చౌక్లో 1991లో నిర్మించబడిన ఈ థియేటర్ ఏసీ 70mm స్క్రీన్, డిటిఎస్ సౌండ్, 784 సీటింగ్ కెపాసిటీతో అత్యుత్తమ సింగిల్ స్క్రీన్ థియేటర్గా ప్రేక్షకుల మన్ననలు అందుకుంది. లాక్డౌన్లో మూతపడిన థియేటర్ను శాశ్వతంగా కూల్చివేయటం జరిగింది. అమరావతి 70mm ఏసీ లక్డీ కపూర్లో 1972లో నిర్మించిన ఈ థియేటర్లో ఎక్కువగా అగ్ర హీరోల సెకండ్ రిలీజ్ చిత్రాలు ప్రదర్శించబడేవి. ఈ థియేటర్ 2010 నుండే ప్రదర్శనలు నిలిపివేసింది. అప్పటి నుండి ఈ థియేటర్ పాడుబడిపోయి పూర్తిగా శిథిలావస్థలో ఉంది. నటరాజ్ 70mm ఎస్డి రోడ్లో 1968లో నిర్మించబడిన ఈ థియేటర్లో మొదట్లో తెలుగు చిత్రాలు ఎక్కువగా ప్రదర్శించబడేవి. 1980 నుండి హిందీ చిత్రాలు, సెకండ్ రిలీజ్ చిత్రాలు ఎక్కువగా ప్రదర్శించబడేవి. 2001లో పూర్తిగా మూసివేయబడింది. తర్వాత 2 ఏళ్ల పాటు ఫర్నిచర్ స్టోర్గా వాడుకున్నారు. ఇటీవలే ఈ థియేటర్ను పూర్తిగా నేలమట్టం చేయడం జరిగింది. ప్రస్తుతం అక్కడ కాంప్లెక్స్ నిర్మిస్తున్నారు. ఇప్పటి వరకు మీరు చూసినది పార్ట్ 2 వీడియో. పార్ట్ 1 వీడియో చూడకపోతే తప్పకుండా మన ఛానల్లో చూడండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ థియేటర్లతో మీకున్న జ్ఞాపకాలను కామెంట్లో పంచుకోండి. పార్ట్ 3 వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.